అమ్మగారు, ఆ అమ్మాయిని హాస్పిటల్ కి పంపే ప్లాన్ చేస్తానని చెప్పి గంట నుంచి తిప్పుతూనే ఉన్నారు. ఉసై, జరిగింది యాక్సిడెంట్ అని అనిపించాలి కదా. మళ్ళీ మనమే చేశామని కొంచెం డౌట్ వచ్చినా కానీ ఇద్దరం దొరికిపోతాం. ప్లాన్ వేసాక చెప్పండి అమ్మగారు, అప్పటిదాకా నేను ఇక్కడే కూర్చుంటా. నా వల్ల కావడం లేదమ్మా. ఉసై నీలా, లే, ప్లాన్ రెడీ అయిపోయింది. ఎగ్జిక్యూట్ చేసే టైం వచ్చింది. అవునా అమ్మా? ఎక్కడమ్మా? ఎలా అమ్మా? అటు చూడు. వెళ్ళి ఆ బ్లూ కలర్ బాటిల్ తీసుకుని రా. అలాగే అమ్మగారు. వెళ్ళు. అమ్మగారు, మీరు చెప్పినట్టే బాటిల్ తీసుకొచ్చాను. అమ్మగారు, ఈ బాటిల్తో ఏం చేస్తారు? నీతో తాగిద్దామని. అమ్మగారు, అంత పని చేయకండి. నాకు కొంతకాలం బతకాలని ఉంది అమ్మగారు. ఓవర్ ఎగ్జైట్ అవ్వకుండా చెప్పింది విను. చెప్పండి అమ్మగారు. మనం ఈ సోప్ వాటర్ ని ఈ స్టెప్స్ పైన పోస్తాం. డౌట్ రాకుండా మిస్ అమ్మని ఇక్కడికి తీసుకొస్తాం. మిస్ అమ్మ వీటి మీద కాలు పెట్టగానే జారి కింద పడుతుంది. లేద్దామనుకుంటుంది కానీ లేవలేదు. మళ్ళీ లేచి దొర్లుకుంటూ దొర్లుకుంటూ కింద పడుతుంది. అప్పటికే ఒంట్లో మినిమం 4 బోన్స్ విరిగిపోయి ఉంటాయి. అప్పుడు ఆ మిస్ అమ్మ హాస్పిటల్ కి, నేను కార్లో అమరేంద్ర పక్కన కూర్చొని ఇంటికి. అమ్మగారు, ఒకవేళ అమరేంద్రయ్య గారు గాని మిస్ అమ్మ గాని డౌట్ వస్తే? ఇది ఎలాగో స్విమ్మింగ్ పూల్ కి వెళ్లే దారి కాబట్టి ఇది సోప్ వాటర్. వాటర్ పార్క్ లో ఫ్లోర్ మీద వాటర్, దాని మీద సోప్ ఉండడం పెద్ద అనుమానాస్పదంగా ఏం ఉండదే. అమ్మగారు, మీరేమో చిన్న చిన్న గాయాలయ్యేలా చేద్దామంటున్నారు. ఈ ప్లాన్ చూస్తేనేమో ఏకంగా ప్రాణాలే పోయేలా ఉన్నాయి. ఆ మిస్ అమ్మకి ఏమైనా అయితే నా మీదకొస్తుందేమో అమ్మగారు. చూడబోతే నువ్వే నన్ను దగ్గరుండి పోలీసులకి పట్టించి జడ్జి ముందు సాక్ష్యాలు చెప్పి ఉరశిక్ష వేయించేలా ఉన్నావు. ఉంటే అటుపక్కైనా ఉండు, లేదంటే ఇటైనా ఉండు. ఏంటమ్మగారు అలా అంటారు? నేను మీ పార్టీయే కదా. సర్లే, వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా. సరే అమ్మగారు. అమ్మగారు, ఏం చెప్పి అమ్మాయిని తీసుకురమ్మంటారు? ఇద్దరం కలిసి చెమ్మచక్క ఆట ఆడుకుందామని తీసుకునిరా. సరే అమ్మగారు. అమ్మగారు, అలా చెప్తే వస్తుందంటారా? ఓ, నీలాంటి మట్టి బుర్రని పక్కన పెట్టుకుని ప్లాన్లు వేస్తున్నాను చూడు. నన్ను అనుకోవాలి. ఏదో ఒకటి చెప్పి డౌట్ రాకుండా ఇక్కడికి తీసుకునిరా. సరే అమ్మగారు. మిస్ అమ్మా, నా ప్లాన్లు మిస్ అవ్వడం చాలా కష్టం. ఈ దెబ్బతో నువ్వు హాస్పిటల్ కి వెళ్తావు. ఆలోపు నేను కొత్త కేర్ టేకర్ ని తీసుకొచ్చి నీ స్థానంలో పెట్టి అమర్కి దగ్గరవుతాను. ఆయన మా ఆయనతోనే పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తారా? ఆయన మనసులో నేను తప్ప ఎవ్వరూ లేరు, రారు కూడా. అంతే కదండి? ఇదేంటి, అక్క నా కోసం వచ్చింది కదా, అక్కడేం చేస్తుంది? ఏమండి, ఏమండి, మిమ్మల్నే అండి. అరే, మిమ్మల్నే పిలుస్తుంటే రండి త్వరగా. అయ్యో, మిమ్మల్నే రండి, త్వరగా రండి. అయ్యో, మిమ్మల్ని కాదు, నన్ను. అదేంటి, అక్కని పిలిస్తే ఈయనొస్తున్నాడు? ఏంటి ఏంటేంటి? రండి రండి అని పిలిచావు కదా, ఎందుకు అంటున్నా? అయ్యో, పిలిచింది మిమ్మల్ని కాదండి, ఆవిడ్ని. ఆవిడ్నా? ఎవరావిడ?
మీ పక్కన నించొని ఉన్నారు కదా, మీ పక్కింటి ఆవిడ్ని. నా పక్కన నిల్చొనుందా? ఆ, అదిగో. ఆ, ఆ, ఆ. అదేంటి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు కదా, అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయింది? 1 సెకండ్. కన్ఫర్మ్ గా స్క్రూ లూస్. నా అంగుళీకము కొరకు ముప్పు తిప్పలు పడి ఎచ్చట వరకు వచ్చిన ఈ బాలిక కనిపించుటలేదు. ఆయన ఇంట దొరుకుటయే కష్టము, ఇక ఎంత పెద్ద విహార ప్రదేశమున ఏమి దొరుకును? మరలా దొరికితే నిండు కొండరొత్తడు. బ్రహ్మ 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 భ్రమే 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 భ్రమే. ఎన్ని పర్యాయములు చెప్పవలను నీకు భ్రమ పడవలదని? మరలా మరలా నిన్ను నేను చేసుకున్నట్టు నీవు భ్రమపడుచుంటి. ఇది భ్రమ అయినచో నాకు నిజంగా ఎందుకు నొప్పిగా ఉండును? నీకు నొప్పిగా ఉన్నట్టు కూడా నీవు భ్రమపడుచుంటివిరా. నేను ఒప్పుకోను. భ్రమలోనైనా నిజంలోనైనా నేనే నిన్ను కొట్టవలేను. ఒక్క నిమిషం. ఒకవేళ నువ్వు కొట్టినా నాకు నొప్పి తగలకుండా ఉండవాలంటే నేనేమి చేయవలను? తమరు నాకు కనబడకుండా తిరగవలను. కనిపించనచో? అర్థమైంది. మరలా కనిపించదవా? ఆ ఛాన్స్ నీకెందుకు ఇస్తా? ఒకసారి కళ్ళు మూసుకో. ఓసారి కళ్ళు మూసుకో. అబ్బో, తొందరగా తప్పించుకోవాలి. చిత్ర విచిత్ర గుప్ ఎచ్చట ఉన్నది ఆహార్యము నా అంగుళీకముతోనే పోయినది. బాలిక బాలిక అయ్యో ఏమండి? డాడీ! దేవుడా, దేవుడా దేవుడా, ఏం జరగకూడదు ప్లీజ్. మిసమా మిస్సమ్మా, మిసమా మిసమా మిస్సమ్మా! మిస్సమ్మా! మిసం మిసమా, హలో. మిసమా, హలో. మిసమా, 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 మురుగా మిసమా. నీకు స్విమ్మింగ్ రాదా?
నాకు రాదండి. మరి వాటర్లో ఎందుకు దూకావు? అంజలి పాప మునిగిపోతుందని భయపడి. అంజలి ఎందుకు మునిగిపోతుంది? అందరు పిల్లలకి స్విమ్మింగ్ వచ్చు. అమ్మా దొంగల్లారా, అయితే ఇదంతా మీ పనన్నమాట. పిల్లల మాకే స్విమ్మింగ్ వచ్చు, నువ్వు నేర్చుకోకుంటే ఎలా మిస్సమ్మా? నేర్చుకో. సరే సరే పిల్లలు, తడి బట్టలతో ఎక్కువసేపు ఉంటే జలుబు చేస్తుంది. పదండి పదండి. పద. మిస్ అమ్మా, అయ్యో అలా మునిగిపోయావేంటి? చూసారా? మొత్తం చూసా. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కానీ బ్యాడ్ టైం అక్క. ఆయన ఏంటలా నోట్లో నోరు పెట్టేసి? చిచి, మా ఆయన అలాంటి వారు కాదు. మీ ఆయన? మళ్ళీ మీ ఆయన? ఆహా, మా కాదు, ఆయనే. ఆ మిలిటరీ ఆయనే. ఆయన గురించి మొన్నే చెప్పాను కదా. పంచువాలిటీ, డిసిప్లిన్, అన్నిటికి మించి పెద్ద జెంటిల్మెన్ అని బార్డర్ లోనే టాకు. అలాంటి ఆయన ఇలాంటి పనులు చేస్తారా చెప్పు? సరే సరే, నువ్వు కూడా ఎక్కువసేపు తడిగుడ్డలతో ఉండడం మంచిది కాదు. వెళ్ళు, వెళ్ళి బట్టలు మార్చుకో. అలాగే వెళ్ళు. అమ్మయ్యా. ఎవరు నువ్వు? అడిగేది నిన్నే. ఆగు. హలో, నీకు అతను ఎవరు తెలుసా? ఎవరండి? అదే మొన్న ఇంటికొచ్చి జాబ్ కావాలని గొడవ చేశారు. ఎవ్వరు మీరు? ఏదైనా పనుందేమోనని అడగడానికి వచ్చాం సార్. మాట్లాడమేంటి? నాకేం తెలీదండి. ఓకే, ఇవాళ ఓషన్ పార్క్ లో నీతో ఏమైనా మాట్లాడా? లేదండి, మాట్లాడలేదే. అసలు ఆ రోజు వచ్చిన వాళ్ళ ఫేసులే గుర్తులేవండి నాకు. అయినా నన్నెందుకు అడుగుతున్నారు? నథింగ్. రాథోడ్ సార్. ఆ రోజు జాబ్ కావాలని ఇద్దరింటికి వచ్చారు కదా? అవును సార్. అతని వాళ్ళ ఓషన్ పార్క్ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఇంటి దగ్గరకు కూడా వచ్చాడు. నేను చూసేసరికి పారిపోయాడు. అతన్ని చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. ఒక కన్నేసుంచు. ఎవరి కోసం వస్తున్నాడో తెలుసుకోవాలి. అలాగే సార్, నేను చూసుకుంటాను.
అమ్మయ్యా, మొత్తానికి ఇంటికి వచ్చేసాం గుప్తా గారు. మీరు భూమి మీదకి వచ్చాక ఇది ఫస్ట్ ట్రిప్ అనుకుంటా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? భయముగానున్నది బాలిక. హా? అదేంటండి, ఒకటి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, లేదా ఎక్సైటింగ్ గా ఫీల్ అవ్వాలి. అటు ఇటు కాకుండా ఈ భయపడ్డవేంటి? అంటే నేను ఆ నిండుకుండ రత్తడి మీద చేయి చేసుకుంటుని. కొట్టారా? ఎందుకు కొట్టారు? ఎప్పుడు కొట్టారు? ఎప్పుడు అనినా అది ఒక బలహీన క్షణమునా. నీవా ఎగతాళి నవ్వును ఆపము బాలిక. నిండుకుండ రత్తడు నాపై చేయి చేసుకున్నాడన్న కోపముతో నాకు అవకాశము దొరికినప్పుడల్లా నిండుకుండ రత్తడిపై చేయి చేసుకుంటుని. ఇప్పుడు అతగాడు ఎదురు పడినచో ఎటుల పలకరించవలనో తెలియటలేదే. ఏం కాదు గుప్తా గారు, అయిందేదో అయిపోయింది. రెస్ట్ తీసుకోండి, నేను కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. బాలిక బాలిక బాలిక, నీవు తీసుకు వెళ్ళినవన్నీ తిరిగి భద్రమగా తీసుకువచ్చితివా? ఏం తీసుకెళ్ళాను? ఏం తీసుకురావాలి? అది నీ వస్తువులు అతట ఏమైనా జార విడిచితవేమో అని అడుగుచుంటిని. నా వస్తువులా? అసలు ఏం తీసుకెళ్ళాను? అంటే అజాగ్రత్తగా నా అంగుళీకమును నేను జార విడుచుకున్నట్లు నీవు కూడా ఈ విహారయాత్రలో విహరించు వేళ ఏమైనా జార విడిచితవేమోనని అడుగుచుంటిని. మీరు అంగుళీకము అని ఎందుకు స్ట్రెస్ చేసి మరీ అడుగుతున్నారు? అంటే మీ అంగుళీకము నేను దొంగతనం చేశానని అనుకుంటున్నారా? చిచ్చి భలేదానివే. నీతో స్నేహము చేసిన పిమ్మట కూడా ఎందులకు అటులు అనుకునేదను. అదే కదా. ఏమైందిరా అంత సంతోషంగా ఉన్నావు? అంటే వెళ్ళిన పని చేసుకుని వచ్చేసావా? ఆ మిలిటరీ ఆఫీసర్ చూసేలాగా భాగ్యతో మాట్లాడావా? నేను పోవడం పని పూర్తి కాకపోవడమా? ఏం జరిగిందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే మంచిగా చేశాను ఆక. తలతెక్కనాయాలా? ఏం చేసావని అంత విర్ర వెగుతున్నావు? దానికి తోడు మళ్ళీ డైలాగులు, డాన్సులు. అసలు నిన్ను జర ఆగక, నేను చెప్పేది పూర్తిగిను. ఈ దరిద్రం ఇంకా ఉందా? ఏడు. పిక్నిక్ లా మిస్ అయిందని ఇంటికి ఆడిపోయినా. ఆ మిలిటరీ ఆఫీసర్ కి డౌట్ వచ్చేటట్టు చేసిన. ఇప్పుడు నా అంచనా కరెక్ట్ అయితే ఆ మిలిటరీ వాడు నా మీద ఈ పాటికి ఎంక్వైరీ మొదలు పెట్టిండొచ్చు. మంచిగా చేసావరా తమ్ముడు. దాన్ని ఆ మిలిటరీ వాడు కొట్టి బయటికి తరిమేసేదాకా నువ్వు మాత్రం వదలద్దురా. గట్లనాక అది కాదక్క, ఇప్పుడు దాన్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తే మనకు ఫుడ్, మందు, మనకు పైసలు ఎట్లా? మన గురించి దాని గురించి కాకపోయినా అది వాళ్ళ నాన్నకి 4 ఏళ్లలో పాచి పని చేసైనా పైసలు సంపాదించి మనకిస్తుంది. ఆ విషయంలో దిగుల్లేదు. అమ్మయ్యా, అయితే తొందరలోనే మన ఇంటికి ధనలక్ష్మి వస్తుందన్నమాట. అక్క ఏదో ఒకటి చేసి బాగిని నాకిచ్చి పెళ్లి చేయక్క. జీవితాంతం నీ కాళ్ళ కడబడుంటా. ఆ భాగి ఎప్పటికైనా నీ భార్యేరా. థ్యాంక్స్ అక్క. నేను నీకు మాటిస్తున్నాను, ముందు దాన్ని ఆ ఇంట్లో నుంచి బయటకు. తెగ చదివేస్తున్నారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిస్ అమ్మా, నా టీ మిస్ అయిందమ్మా. నేను తెస్తేనే కదా మిస్ అవ్వడానికి. అంటే నాకు కావాలనే టీ తీసుకురాలేదా? అసలు వాళ్ళకి తీసుకొచ్చి నాకెందుకు తీసుకురాలేదు? అంటే వాళ్ళు లేచారు, అందుకే వాళ్ళకి తెచ్చా. అంటే నిద్ర లేపి తాగిపిస్తే నేను తాగనా? లేచి తాగినా పెద్ద చేసేదే లేదు కదా. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా.
నాతో ఆడుకుంటున్నారు కదా, చాలా అవమానిస్తున్నారు. మిస్ అమ్మా, నువ్వు కూడా. అంజలి పాప, వాళ్ళు చదువుకుంటున్నారు. కావాలంటే మనం బయటికెళ్ళి గొడవ పడదాం పదా. అంటే ఏంటి? నాకు చదువు రాదనా? నేను చదవడం లేదనా? నేను చదవలేనా? ఆల్ ఆఫ్ ది అబో అనే ఆప్షన్ కూడా ఇచ్చుంటే బాగుండేది. నీలా నీలా అమ్మా, అబ్బా, చెయ్యి నొప్పి. అమ్మా. అమ్మా, అమ్మా. అమ్మ నొప్పి. అమ్మా. అయ్యో దేవుడా, అమ్మా. హతపితే, ఎంత పని జరిగిపోయినది. నీలా, ఎందుకిలా? నాకు దెబ్బ తగిలితే చూడ్డానికి ఎవరు రాకపోయేసరికి ఒంటరి దాన్ని అని బాధపడుతూ ఉన్నా. ఇప్పుడు మీరొచ్చి ఒక తోడుందన్న భరోసా ఇచ్చారు. థ్యాంక్ యూ. నీకును కృతజ్ఞతలు. దేనికి? ఈ అందమైన ముఖమునకు ఏమీ కాకుండా కాపాడుకునేందుకు. ఈ రొట్టడు నా పాలిట సైంధవుడైనాడు. ఇంటెనకాలన్న చెట్లకు నీళ్లు పోయలేదే. అంజలి, అమ్ము, ఆకాష్, ఆనంద్. అంజలి అక్కడ. నేను ఇక్కడున్నాను డాడీ. అంజు, ఆ బుక్స్ ఏంటి? ఇవాళ ఎగ్జామ్ కదా నాన్న. అబ్బో, పొద్దున్నే లేచి చదివా. టైం వేస్ట్ చేయడం ఎందుకని పూజ కూడా చేశాను నాన్న. ఇదిగో బొట్టు కూడా పెట్టుకున్నా. అయ్యో, ఈ అంజు ఓవర్ యాక్షన్ చేసి ఈయన దగ్గర బుక్ అయిపోయేలా ఉంది. నేను చెప్పానా, ఇంట్లో అందరికి వాడే హెడ్ అయితే ఆ హెడ్కి టోపీ పెడుతుంది నా మనవరాలని. జనరల్ నాలెడ్జ్ అనేది ఇలా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఆల్రెడీ తెలుసుండాలి. ఇప్పుడు నిన్ను వెనకేసుకు రావడానికి మమ్మీ కూడా లేదు. నువ్వే బాగా చదవాలి. అలాగే డాడీ. మార్కులు కొట్టేద్దాం అనుకుంటే ఇలా రివర్స్ అయిందేంటి? సరే, అందరూ రెడీ కదా? రెడీ. బయలుదేరదాం. అమర్, నేను కూడా రెడీ. వెళ్దాం పదండి. ఆగండి. నేను కూడా వస్తాను. నువ్వెందుకు? నీలా కొంట్లో బాలేదు కదా, ఇంట్లోనే ఉండి లంచ్ అవి చూసుకో. ఆ అమ్మాయి కేర్ టేకరే కానీ వంట మనిషి కాదు మనోహరి. పిల్లలతో వెళ్తేనే కదా స్కూల్ చూసి టీచర్తో మాట్లాడొస్తుంది. అవును, నిజమేనండి.
ఏమంటావా మరి? మనోహరి, నువ్వింట్లో ఉండి ఏం కావాలో చూసుకో. తను స్కూల్కి వస్తుంది. పొద్దున టీ కూడా చాలా బాగా చేశావు. పొద్దున్న టీ పెట్టింది మిస్సమ్మ కదా. రాథోడ్ సార్, నేను వెళ్తాలే. నువ్విక్కడే సార్ ఇంటి దగ్గరే ఉండి ఏం కావాలో చూసుకో. అలాగే సార్. పిల్ల పిచ్చుకలు పాఠశాలకు వెళ్ళుచుంటిరి. ఈ బాలిక ఎచ్చట ఉన్నది. మరల వాళ్ళు వెళ్ళినప్పుడు పిలవలేదని అలక ఒకటి. అమ్మయ్యా, బాయ్. అక్కడ ఏమి చేయుచుంటివి? స్కూల్కి వెళ్తున్నా. మిస్ అమ్మ చూచినచో సమస్యలు ఎదురగును. దిగుమో. అయ్యో, ఈ బాలిక ప్రేమ నా ప్రాణం మీదకు వచ్చేలా ఉన్నది. ఆ బ్యాగ్స్ వెనకాల డిక్కీ ఉంది, అందులో పెట్టేయచ్చు కదా. ఇట్స్ ఓకే అండి. వెనక డిక్కీలో పెట్టి కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు కదా. అది కాదండి. వెళ్ళు. ఇట్స్ ఓకే. అయ్యో, వద్దు. ఆ డిక్కీ డోర్ రావట్లేదు. నేను చూస్తా ఉండు. ఇట్స్ ఓకే అండి. స్కూల్ పక్కనే కదా, నాకు కంఫర్ట్ గానే ఉంది. వెళ్దాం పదండి. అమ్మయ్యా, దిగుము బాలిక. టాటా. హతవిధి, ఇప్పుడు ఏమి చేయవలడు? ఈ బాలిక ఆ బాలిక నచ్చడ చూచినచో, ఆ బాలికకి ఈ బాలిక ఆత్మని తెలిసినచో ఏమి జరుగునో? ఈ యమలోకమును ఈ విషయము ఎవరికైనాను తెలిసినచో మా మర్యాద మంట కలియునే. హతవిధి. అమ్మో, అమ్మగారు అంత కోపంగా వస్తున్నారు. అమరేంద్రయ్య గారు స్కూల్కి తీసుకెళ్ళినట్టు లేదు. ఇప్పుడు నన్ను పేషెంట్ అన్న కనికరం కూడా లేకుండా కొడుతుందేమో. అమ్మో, పడుకున్నట్టు యాక్ట్ చేద్దాం. అమ్మయ్యా, పడుకున్నా అనుకుంది. ఇలానే కాసేపు ఉంటే కోపం తగ్గాక ఏమైందో అడగొచ్చు. ఏంటే నా దగ్గరే నాటకాలు చేస్తున్నావా? నువ్వు మెలకుగానే ఉన్నావని నాకు తెలుసు. కళ్ళు తెరువు. కొనిపెట్టేశారు. కనిపెట్టేశారా అమ్మగారు? మీరు చాలా తెలివైన వారు అమ్మగారు. ఏమైంది అమ్మగారు అలా ఉన్నారు? ఏదో అవుతుంది నీలా. నన్ను అమర్కి దగ్గర అవ్వనివ్వకుండా ఏదో శక్తి ఆపుతున్నట్టుంది. అమర్ ఆ మిస్సమ్మకి దగ్గర అయిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా దాన్ని స్కూల్కి తీసుకెళ్లాడు. నేను అమర్కి ఎంత దగ్గర కావాలనుకున్నానో అంత దూరం అవుతున్నాను. దాన్ని ఎంత దూరం ఉంచుదాం అనుకుంటే అంత దగ్గర అవుతుంది. ఇక అదే అరుంధతికి తెలిసిన బాగి అని అమ్మరికి కానీ పిల్లలకి కానీ తెలిస్తే అమ్మో, ఇక నెత్తిన పెట్టేసుకుంటారు. జరుగుతున్నవన్నీ చూస్తుంటే దైవ నిర్ణయంలా ఉందమ్మా.
అమర్ కోసం నా తలరాతని నేనే రాసుకుంటున్నా. అమర్ని చేరడం కోసం ఇన్నేళ్లుగా ఒంటరితనంతో పోరాడుతున్నాను. నా గమ్యమే అమర్. దాన్ని చేరకుండా ఎవ్వరు నన్ను ఆపలేరు. ముందు ఈ మిస్సమ్మని నా దారి నుండి అడ్డు తొలగించుకోవాలి. తొలగించుకుంటా. టైర్ పంక్చర్ అయింది, వెయిట్ చేయండి, మారుస్తాను. అయ్యో, ఒరే నాయనా, అయ్య బాబోయ్. అయ్యో, ఏంటి డాడీ? స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తుంటే ఇలా జరిగిందేంటి? శకునం అస్సలు బాలేదు. అందుకే ఈ రోజు వద్దులే కానీ రేపు స్కూల్కి వెళ్దాం అని ఎవరైనా అంటే అస్సలు ఒప్పుకోవద్దు డాడీ. ఈ రోజే మేము స్కూల్లో జాయిన్ అవుతున్నాం. జస్ట్ మిస్. నీకెందుకు అంత ఇంట్రెస్ట్? సైలెంట్ గా కూర్చోచ్చుగా. ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. అవునా? సరే, చెయ్యి. ఏమైంది? ఏం లేదండి. చెప్పండి. బయట వాచ్మెన్ కావాలని బోర్డు ఉంది. ఆ పని నేను చేస్తాను సార్. మరి వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటాయి, పర్వాలేదా? పర్లేదు సార్. సరే, ఇంతకుముందు ఎక్కడైనా వాచ్మెన్గా పనిచేశారా? చేయలేదు సార్. మా ఊర్లో వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయం అంటున్నావు, మరి పిల్లల్ని కంట్రోల్ చేయగలరా? పంట చేతికొచ్చే ముందు చేనుకు కాపలా ఉంటాం సార్. రెక్కలొచ్చిన పక్షులు, పందికొక్కులు పంటను నాశనం చేయకుండా కాపలా ఉంటాం. అలాంటిది ఈ చిన్న పిల్లల్ని కాపాడలేనా సార్? సరే, ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం పిల్లలు ఏంటో. చదువుకోండి అందరూ. ఈ క్లాస్ కి నేనే టీచర్. మ్యామ్, మీరే ఇక్కడ కూడా ప్రిన్సిపాల్ అని తెలిసాక చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా సార్. మీ పిల్లలు మళ్ళీ నేను ప్రిన్సిపల్ గా ఉన్న స్కూల్ కే వస్తున్నారని తెలియగానే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయినాను. పిల్లలు ఇక్కడికి షిఫ్ట్ అయినప్పటి నుంచి అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. మీరున్నారు కాబట్టి ఇక స్కూల్లో ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం నే తీసుకొచ్చి జాయిన్ చేస్తూ మళ్ళీ ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నారు. మీ పిచ్చితనాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు సార్.
ఎగ్జామ్ లో చూపించుంటే ఆ ఎక్స్ రాకుండా ఉండేవి కదా. పాపం చిన్న పిల్ల ఎంత భయపడిపోతుందో. అసలు విషయానికి వస్తే మన స్కూల్ రూల్స్ ప్రకారం పూర్ స్టూడెంట్స్ ని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే అడ్మిట్ చేసుకోవాలి. మరి అంజలి పర్లేదు మేడం, అంజలి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్లియర్ అయ్యాకే జాయిన్ అవుతుంది. అంటే అంజలి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంజలి పర్ఫార్మెన్స్ కి ఎగ్జామ్స్ క్లియర్ చేయడం చాలా కష్టం. 3 days లో జరగబోయే టెస్ట్ లో అంజలి పాస్ అవ్వకపోతే వేరే స్కూల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది. తన ఎగ్జామ్స్ లో పాస్ అవుతుంది మేడం. తన్ని జాయిన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. పాస్ ఏంటి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుంది. మీరు ఈ పిల్లలకి ఏమవుతారో తెలియదు కానీ మీకింకా ఈ పిల్ల గురించి క్లారిటీ వచ్చినట్టు లేదు. నేను వీళ్ళ కేర్ టేకర్ని, నాకు ఫుల్ క్లారిటీ ఉంది మేడం. అంజలి కెపాసిటీ, క్యాలిబర్ అన్నీ తెలిసి మాట్లాడుతున్నాను. అయ్యో, ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మా? అంజలిని అనవసరంగా ఎవరెస్ట్ ఎక్కిస్తున్నావు. ఒక్క నిమిషం, మీరే ఒక్క నిమిషం ఆగండి. మేడం, నేనే దగ్గరుండి చదివిపిస్తా. తను అందరికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని ఈ స్కూల్లోనే జాయిన్ అవుతుంది. అయ్యో, ఏంటి మిస్ అమ్మా ఇది? అమ్మగారు, ఏంటే అది టాబ్లెట్స్ వేసుకోవాలమ్మా. అది నన్ను అడగడం దేనికి? వేసుకుని చావు. అదేనమ్మా. అబ్బా, ఏంటి వేసుకోమంటే నసుగుతున్నావు దేనికి? వేసుకోకపోతే చచ్చిపోతావా? నొప్పులతో నిజంగానే చచ్చిపోతానేమో అమ్మగారు. ఇదా? కాదమ్మా. ఇదా? ఇవా? అదేనమ్మా. పట్టు. తోగు. అమ్మగారు తోగవే. నన్ను బ్రతికించడానికి టాబ్లెట్లు ఇచ్చినట్టు లేదమ్మా, చంపడానికి ఇచ్చినట్టుందమ్మా. లేకపోతే నా టెన్షన్ లో నేనుంటే అమ్మగారు 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 అను ఒకటే నస పెడుతున్నావు. వాళ్ళు వెళ్ళి చాలా సేపు అయింది. స్కూల్ నుంచి ఇంటికి రాకుండా బయటికి ఎక్కడికైనా వెళ్లారో ఏం చేస్తున్నారో అని అర్థం కాక నేను చేస్తూ ఉంటే మధ్యలో నీ గొడవ ఒకటి. నాకు నువ్వు నా దగ్గర పనిచేస్తున్నట్టు లేదు, నేనే నీకు జీతం ఇచ్చి నీకు పనిచేస్తున్నట్టుంది. అమ్మగారు, జీప్ వచ్చినట్టుంది. అమ్మయ్యా, వచ్చేసారు. అమ్మయ్యా, కరెక్ట్ టైంకి వాళ్ళు వచ్చేలా చేసావు. లేకుంటే అంజు, ఏంటి డాడీ? నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నావు, పాస్ అవుతున్నావు, గుర్తుంది కదా? ఓన్లీ పాస్ మార్క్స్ కాకుండా 100 మార్క్స్ తెచ్చుకుంటే మనకేమైనా ప్రాబ్లమా డాడీ? ఎందుకంటే నాకు 90 మార్క్స్ పైనే వస్తాయి. కొంచెం కష్టపడితే 100 వచ్చేస్తాయి. అందుకే మీకేది కంఫర్టో అది చెప్పండి. అర్థమైంది కదా ఎంత చదివించాలో? తనని చదివించి పాస్ చేయిస్తానని తమరే బాధ్యత తీసుకున్నారు, మర్చిపోకండి. ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తానండి కదంజు. ఈ బాలిక ఎచ్చట వెళ్ళిన అందరూ తిరిగి వచ్చితిరి, కాని ఈ బాలిక రాలేదే. ఈ వాహనమున రాలేదా? అటులైన ఈ బాలిక ఎచ్చట ఉన్నది?
అమ్మో నా అంగుళీకం. నీవు క్షేమముగా ఉంటివి, నాకది చాలు. నీవు ఆ బాలిక కంటే ఎక్కడ పడేదవోనని నేనిచ్చట భయపడుచుంటిని. ఆల్మోస్ట్ దొరికిపోయే వరకు వెళ్ళి తప్పించుకుని వచ్చాను మిస్టర్ గుప్తా. నీవు ఇటువంటి సాహసమునకు పూనుకొనట అవసరమా? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కదా మిస్టర్ గుప్తా, దగ్గరుండి చూద్దాం అనుకున్నా, కానీ చాలా బాధగా ఉంది. ఎలా అయినా నా పిల్లల్ని దగ్గరుండి చూసుకుంటున్నందుకు నేను ఆనందపడాలో, దగ్గరగా ఉన్న వాళ్ళతో మాట్లాడలేకపోతున్నందుకు బాధపడాలో ఏమీ తెలియడం లేదండి. అయిపోయిందా దేశ సంచారం? కొంచెమైనా తినిపోవచ్చు కదా. ఒక ఆడపిల్ల సంపాదన మీద బతకలేక పని వెతుక్కోవడానికి వెళ్ళాను. సంపాదిస్తుంది పెద్ద కోట్లు, దమ్మిడి ఆదాయం. దానికి మేమేదో ఆ ఆదాయం మీదే బతుకుతున్నట్లు మాట్లాడుతున్నారు. వెళ్ళిన పని ఏమైందో చెప్పండి. ఉద్యోగం దొరికిందే. ఆహా, ఏం శుభవార్త చెప్పినావు బావ పొద్దున్నే. పోక ఇలావాడు ఏం చూస్తున్నావు? చక్కెర తీసుకురా పో, బావ నోట్లో వచ్చి తీపియేద్దాం. ఎందుకురా, ఉన్న దగ్గు చాలదనా? ఇంకా చక్కెర పోసి అప్పుడు చంపేద్దామనా? ఏంది బావ గట్లా అంటావు? నా పెండ్లి చూడకుండానే పోతావే ఏంది? రేయ్, ముందు నీ సోదాపు. ఏ ఉద్యోగం దొరికింది? ఎక్కడ దొరికింది? జీతం ఎంత? ఎందుకే, ఎక్కడ దొరికిందో చెప్తే అక్కడ కూడా వచ్చిన బుర్ర తినడానిక? వాచ్మెన్ ఉద్యోగం. జీతం ఎంతో వచ్చిన తర్వాత చెప్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం, నేను పనిచేస్తున్నట్టు నా కూతురికి తెలియకూడదు. మాకు కావాల్సింది కూడా గదే కదా. గప్పుడే 2 జీతాలతో నేను మా అక్క ఫుల్ జల్సాలు చేసుకోవచ్చు. అదేంటండి అలా అంటారు? భాగమతికి తెలియకుండా ఎలా ఉంచగలం? అబ్బో, నేను ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్తే నా కూతురు మీలాగా ఆనందపడదు, బాధపడుతుంది. అందుకే చెప్పొద్దు అని అంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నా కూతురికి తెలియడానికి వీల్లేదు. మరి మీరు లేనప్పుడు ఫోన్ చేస్తే ఏం చెప్పాలో? మీకు అబద్ధాలు చెప్పడం బాగా అలవాటే కదా, ఏదో ఒకటి చెప్పండి. అబ్బో, ఉద్యోగం రాగానే మాట చాలా పెద్దగా వస్తుంది. నోరు మూసుకోండి, దోమలు దూరగలవు. అంజు, అయ్యో, ఎక్కడ దక్కాలి? నా బంగారు కొండ చెప్పకుండానే బుక్ తీసిందంటే నా మాట నిలబడుతుంది. అయ్యో, చూడక్క, ఇద్దరికిద్దరు పర్ఫార్మెన్స్ లో ఎక్కడా తగ్గట్లేదు. అంజు గురించి మిస్సమ్మకి సరిగ్గా తెలియదురా. ఎగ్జాక్ట్ గా 2 minutes లో మిస్సమ్మ మైండ్ పోతుంది చూడు. Just 5 seconds. 1, 2, 3, 4,
5. నో అమ్మో జస్ట్ మిస్. లేకుంటే నా బ్రెయిన్ కూడా ఆ లెటర్స్ లాగానే గజిబిజి అయిపోయేది. అయ్యో ఏమైంది అంజు పాప? చదువు. చదివా కదా. ఇప్పుడు ఇప్పటిదాకా చదివా కదా. నువ్వు చదివి చాలా రోజులైంది కదా, కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. ఇందాకటి నుంచి నువ్వు జస్ట్ బుక్ అలా ఓపెన్ చేసి పేజీలు అటు ఇటు తిప్పుతున్నావు. యమధర్మరాజా, ఏమిటి నాకీ పరిస్థితి? ఎటుల ఉండెడు వాడను, ఎటుల అయితిని. గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు! అయ్యో, ఎందులకు ఆర్తనాదములు? అయ్యో, ఘోరం జరిగిపోతుందండి. సరే, ఎటులను జరుగుతున్నది కదా, జరిగిన పిమ్మట వచ్చి చెప్పుము. అయ్యో మిస్టర్ గుప్తా! ఏమిటి బాలిక నీ ఘోష? పాఠశాలలో ఆ బాలిక నిన్ను చూడలేదని ఆనందించు లోపు మరలా ఏమి సమస్య తెచ్చి పెట్టితివి? అయ్యో మిస్ అమ్మా ఫోటో అడుగుతుందండి. ఆమె చిత్రపటం ఆమె అడిగనచో మరలా నీవు ఎందులకు చింతించి చుట్టివో నాకు అర్థం కావడం లేదు. అయ్యో అడుగుతుంది నా ఫోటో హాల్లో పెట్టడానికి. పెట్టుకొనని బాలిక నీ చిత్రపటం ఏమిటి? నీ చిత్రపటమా? యమా, అందులకేడో అంగుళీకముడు ఆగిప్పించమని ప్రార్థించుచుంటిని. ఎందుకండి? ఏం చెప్పినా మళ్ళీ ఉంగరం దగ్గరికి వచ్చి సీరియస్ మ్యాటర్ ని కూడా కామెడీ చేస్తున్నారు. హాస్యము! ఎవరు హాస్యము చేయుచుంటని? ఎవరు చేయుచుంటని? నీవు అవకాశం నాకెప్పుడు ఇచ్చింది? ఏదో దొరికిన సందర్భమును అప్పుడప్పుడు సద్వినియోగము చేసుకుని చుంటిని. అయ్యో, ఈ మ్యాటర్ లో ఎవరికి ఎక్కువ స్కోప్ ఉందని కాదు, మరి మిస్ అమ్మా నా ఫోటో పెట్టకుండా ఎలా ఆపాలి అని. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అంగుళీకము చేజార్చుకున్నందుకు నాకు ఇన్ని శిక్షలా? నా భవిష్యత్తు ఏమిటి మహాప్రభు? ఎక్స్క్యూజ్ మీ అండి, లోపలికి రావచ్చా? అమ్మాయి, నువ్వు ఇంట్లోకి వచ్చి చాలా రోజులైంది, అడగడం ఎందుకు? అంటే ఇంట్లోకి రావడం మీ గదిలోకి రావడం రెండు ఒకటే కాదు కదండి. హాల్లో వరకు ఎవరైనా రావచ్చు, కానీ ఇలా పర్సనల్ గా వాళ్ళ గదిలోకి రావాలంటే పర్మిషన్ ఉండాలి కదండి. ఎంత చక్కగా ఆలోచించావు, ఎంత చక్కగా చెప్పావు. ఈ కాలం పిల్లలకి మర్యాద అంటేనే తెలియదు, అలాంటిది నువ్వెంత సంస్కారంతో ఆలోచించావు. మీరు మరీ ఎక్కువగా పొగుడుతున్నారండి. ఏదో చిన్నప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు ఆచరణలో పెడుతున్నానంతే. రామ్మ లోపలికి. ఇప్పుడు చెప్పు, విషయం ఏమిటి? అది మన అంజలిని స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి ఎగ్జామ్ పాస్ చేపిస్తానని ఛాలెంజ్ చేసి వచ్చాను కదండి. నీకు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదా అమ్మా? అదేంటండి అలా అడిగారు? ఇష్టం లేకుండా ఇంత కష్టం ఎందుకు పడతానండి? అవునా? అయ్యో, మరి ఈ వయసుకే హిమాలయాలకు వెళ్లాలని ఎందుకు అనుకున్నావమ్మా? హిమాయత్ నగర్ వెళ్ళడానికే 4 సార్లు ఆలోచిస్తా, అలాంటిది హిమాలయాలకు ఎందుకు వెళ్తానండి? వచ్చినప్పుడు బానే ఉన్నావు కదమ్మా, ఇప్పుడు ఏమైంది? ఏమైందండి? ఏం అవ్వలేదు. మీరెందుకు అలా అడుగుతున్నారు? నాతో కామెడీ చేస్తున్నారా? ఆహా, నువ్వు స్కూల్ దగ్గర మొదలుపెట్టిన కామెడీ ఇంకా ఆపలేదు. మేమేమన్నా అన్నావా? నేను స్కూల్లో కామెడీ చేయడం ఏంటండి? అంజలి పాపను పాస్ చేపిస్తానని చెప్పడమే పెద్ద జోకు, దానికి మళ్ళీ పెద్ద ఛాలెంజ్ చేసి ఇంత పెద్ద కామెడీ చేసావు. లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఎంటర్టైన్మెంట్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు, ఎగ్జైట్మెంటే లేదు. సోల్జర్స్,
ఏంటి ఈ కమాండర్ని వదిలేసి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? ఆగండి. రావమ్మా చదువుల తల్లి. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? నీలా దగ్గరికి. తనకి దెబ్బ తగిలిన తర్వాత మాట్లాడలేదు కదా, ఎలా ఉందో ఒకసారి చూసి మాట్లాడొద్దామని వెళ్తున్నాము. అబ్బా, ఆహాహాహా, మంచి టైంలో నీలాని గుర్తు చేశారు. పదండి పోదాం. రండి. పోయి చదువుకోవచ్చు కదే, 3 రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టుకుని. అవును, నిన్ను నమ్ముకొని మిస్ అమ్మ ఛాలెంజ్ చేసి వచ్చింది. అట్లీస్ట్ పాస్ అన్న అవ్వవే. నేను కావాలనే చదవడం లేదు.